మూడవ లక్ష్యం ఆర్టికల్ 44 ఏదేంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌరస్మృతి అనేది స్టిల్ అన్ఫినిష్డ్ టాస్క్. అది ఆయన చేయలేకపోయారు. ఎందుకంటే దానికి చాలా కష్టం అనమాట. ఏకాభిప్రాయం కావాలి. రాజ్యాంగం అంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ బోత్ హౌసెస్లో కావాలి, లోక్సభలో రాజ్యసభలో. అదంత ఈజీ కాదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, అది వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. 400 సీట్లు వస్తే అదే నేను చేస్తాను అని కూడా ప్రకటించారు ఆయన. ఇప్పుడు కానీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అది అన్ఫినిష్డ్ టాస్క్ అండి. అది చాలా పెద్ద ప్రధానమైన విషయం. రెండు, ఆయన ఇంకోటి లక్ష్యం అమృతకాల లక్ష్యాలు. అది ఇప్పుడు సిద్ధించేది 2047కి, దానికి పునాది వేశారు. సో ఆయన జీవితంలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి అన్ఫినిష్డ్ టాస్క్ ఏదన్నా ఉందంటే, ఇంకా చేయవలసిన లక్ష్యం మిగిలిపోయిందంటే అది యూనిఫామ్ సివిల్ కోడ్. దానికి బీజేపీ పూర్తి అధికారంలో 2/3 మెజార్టీ బోత్ హౌసెస్లో వచ్చినప్పుడే అది సిద్ధిస్తుంది. అంటే కాలానుగుణంగా అది సిద్ధిస్తుంది. అది అన్ఫినిష్డ్ టాస్క్. రెండు, దేశంలో ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళాలి. కానీ ఆయనకి ఏంటంటే ఆయన అనుకున్న అభివృద్ధి ఇంకా సిద్ధించలేదు. ఎందుకంటే ఆయన మొత్తం 11 సంవత్సరాలు